రోమిలు చేసే ఆ శిక్షలు మామూలుగా ఉండవు. ఆ శిక్ష చూస్తే ఎవడైనా సరే వద్దురా బాబు నాకు యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో భూమి మీద ఉన్నాం కాబట్టి అట్ట బతుకుదామని వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే సువార్త ప్రబలిందో, సువార్త ప్రబలటం అంటే ఇదే. కష్టాలు చూస్తే సువార్త ప్రబలటమే అసలైన సువార్త. అంతేగాని మీరేదో బాగా డబ్బులు వచ్చినాడు, బాగా సంపాదించుకున్నాడు, ఫస్ట్ లో ఏం లేదు, మేము ఊరోజులు వచ్చేసాము, అక్కడి నుంచి వచ్చేసాం, ఇక్కడి నుంచి వచ్చేసాం, డబ్బులు వచ్చినాయి, ఇదిగో ఇదే ఫస్ట్ మేము పేదవాళ్ళం, తర్వాత మాకు అన్ని వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, ఇన్ని బిల్డింగ్లు వచ్చినాయి, అన్ని బిల్డింగ్లు వచ్చినాయి, అన్ని పొలాలు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, చర్చిలు వచ్చినాయి, పెద్ద పెద్ద జనాలు, మాకు పలుకుబడి వచ్చింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయని. అది కాదు ఇక్కడ. వారికి సువార్త ప్రబలటానికి ఈయన బంధకాల్లోకి వెళ్ళాడంట. ఈ బంధకాల ద్వారా ప్రబలింది సువార్త. అందులోంచి వచ్చేదే అసలైనటువంటి ఆత్మీయులు, అటువంటి వారే. అది సువార్త. ఇది మంచి సువార్త. కానీ లోకం చెప్తుంది శ్రమలేంట్రా అంటుంది. కాదు, ఇదే సువార్త, ఇది సత్క్రియ,